అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాను, చాలా పనులు ఉన్నాయి. ఫ్రెండ్స్ని పిలవాలా, షాపింగ్ చేయాలా, ఇల్లంతా క్లీన్ చేయాలా. అమ్మాయి రామలక్ష్మి ఎక్కడుంది అసలు? రామలక్ష్మి, రామలక్ష్మి, అమ్మో ఇది ఉన్నదా పోయినదా? రామలక్ష్మి, ఏంటి పనంతా వదిలేసి మంచిగా హాయిగా పండుకుంటున్నావు? చేసిన యాక్షన్ చాలు కానీ వెళ్ళి కాఫీ తీసుకురా వెళ్ళు. అలాగే అమ్మగారండి. ఏంటి నా డబ్బులు వేయాలి, షాపింగ్ చేయాలా, ఇంకా పంపలేదేంటి? కాఫీ తీసుకోండి అమ్మగారండి. రామలక్ష్మి, అమ్మగారండి. ఇంకా మీ అయ్యగారు డబ్బులు వేయలేదు, షాపింగ్ చేయాలా, చాలా పనులున్నాయి. అవునా అమ్మగారండి? ఓ మాట అడుగుతా అమ్మగారండి. అడుగు రామలక్ష్మి. అమ్మగారండి, మన అమ్మాయి గారు పెళ్లి కదా అమ్మగారండి, నాకు ఎంత పెద్ద చీర తెస్తారు అమ్మగారండి? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న రామలక్ష్మి, 300 పెట్టి తీయనాయంటి? ఎక్కువైతుందేమో అమ్మగారండి. 100 రూపాయలు సరిపోద్దా? 100 రూపాయలు చీరంట. హలో, అవునండి నేనేనండి. అవునా, ప్రతి సంవత్సరం బిజినెస్లో షేర్స్ అన్నీ మాకే వస్తాయండి. అవునండి. అవునా? అయ్యో అయ్యయ్యో, ఇప్పుడు ఎలాగో? ఏమైంది అమ్మగారండి? నీకేమైనా చెప్తే అరుస్తావా, తీరుస్తావా? చెప్పండి అమ్మగారండి. ఏం లేదే, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాం కదా, అవునమ్మగారండి. ప్రతి సంవత్సరం బిజినెస్లో షేర్స్ అన్నీ మనకే వస్తాయి కదా, ఇప్పుడు అవన్నీ పడిపోయాయంటనే. ఇప్పుడు అమ్మాయి పెళ్ళి ఏ విధంగా చేయాలో ఏమో తెలియట్లేదే. ఓ మాట చెప్తా అమ్మగారండి. చెప్పు రామలక్ష్మి. అమ్మగారండి, మీకు బోలు మంది స్నేహితురాళ్ళు ఉన్నారు కదా అమ్మగారండి. ఎమ్మెల్యే, డాక్టరు, హీరోని, సింగర్ అందరూ ఉన్నారు కదా అమ్మగారండి. మీ చెల్లెలు ఉన్నారు కదా అమ్మగారండి, అలా సాయం అడిగి చూడండి. రామలక్ష్మి, మంచి మాట చెప్పావు రామలక్ష్మి. వాళ్ళ ఎస్ఐ వచ్చాడా? నేను వెళ్ళి తీసుకొస్తాను, వెళ్ళు. ఎస్ఐ రండి. ఎస్ఐ, నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎస్ఐ. వచ్చి మొదటి స్థానంలో కూర్చోండి ఎస్ఐ. యేసుబాబు ఎంత దీనంగా చూసేస్తున్నాడో. రామలక్ష్మి, అమ్మగారండి. తలుపు తడుతున్నారు చూడు, వెళ్ళు. అలాగే అమ్మగారండి. రాకండి అమ్మగారండి. అమ్మగారండి. ఏంటి రామలక్ష్మి? టీవీలో సినిమాలో వస్తారు చూడండి, హీరోని మీ ఫ్రెండ్ వచ్చారు అమ్మగారండి. నా ఫ్రెండ్ రమణి గారు వచ్చారా? అవునమ్మగారండి. హాయ్ రమణి. బాగున్నాను రమణి, నువ్వు బాగున్నావా? అది పాస్ చేయి, అది ఇచ్చేసి రా రమణి. నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రమణి. వచ్చి 2వ స్థానంలో కూర్చో రమణి. వాట్ విజయ, ఏం మాట్లాడుతున్నావు? నా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టి నీకోసం వస్తే సెకండ్ ప్లేస్ ఇస్తా అంటున్నావేంటి? ఇస్తే ఫస్ట్ ప్లేస్ ఇవ్వు, లేదంటే నేను వెళ్ళిపోతాను. ఆగాగు రమణి. అమ్మో, ఈమె వెళ్ళిపోతే నాకు సహాయం ఎవరు చేస్తారు? వెళ్ళి ఎస్ఐ అని అడుగుతాను. ఎస్ఐ, 2వ స్థానంలోకి వెళ్ళవా? రా రమణి, వచ్చి మొదటి స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, నా ఫ్రెండ్ రమణికి కావాల్సిన అవసరతలు చూడు. కాఫీ తీసుకోండి. ఓ మాట అడుగుతానండి. అడుగు. మీలా అందంగా ఉండాలంటే ఏం చేయాలండి? అది పుట్టుకతో రావాలి, అది నీకు ఎలాగో రాదులే.
వెళ్ళు. ఓ మాట అడుగుతానండి, మిమ్మల్ని ముట్టుకోవచ్చా అండి? ముట్టుకో. అమ్మో ముట్టేసుకున్నానండి. ఇంకోసారి ముట్టుకోవచ్చా అండి? ముట్టుకో. ఇదేంటి మా పైన బూడిదిలా ఉంది? విజయ, విజయ, ఏమైంది రమణి? మీ పని మనిషి ఏంటి ఇలా మాట్లాడుతుంది? నేను ఎంత కాస్ట్లీ ఫౌండేషన్ రాసుకొని వస్తే పొయ్యిలో బూడిద అంటుంది ఏంటి? ఏం మాట్లాడావే నువ్వు? అమ్మగారండి పైన బూడిదిలా ఉంది ఇక్కడ అమ్మగారండి. రావే నువ్వు, అలా మాట్లాడకూడదు. అది బూడిదే కాదే, ఫౌండేషన్. అది వేసుకుంటేనే వాళ్ళ మొక్కలు మనం చూడగలుగుతామే. వెళ్ళు వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. ఫౌండేషన్ అంటే ఫౌండేషన్, ఫౌండేషన్ వేసుకుంటే మేము కానీ అందంగానే ఉంటాం. రామలక్ష్మి, అమ్మగారండి. తలుపు తడుతున్నారు చూడు ఎవరు. అలాగే అమ్మగారండి. మీరు ఆగండి. అమ్మగారండి, అమ్మగారండి. చెప్పు రామలక్ష్మి. మన గాంధీ డాక్టర్ వచ్చారండి. మన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. నువ్వు కూడా నా ఫ్యామిలీలో కలిపేసుకుంటున్నావా ఏంటి? హాయ్ డాక్టర్ గారు, బాగున్నారా? ఎలా ఉన్నావు? నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. వచ్చి 3వ స్థానంలో కూర్చోండి డాక్టర్ గారు. ఏంటి 3వ స్థానమా? నేను ఎంత పెద్ద డాక్టర్లో మీకు తెలుసా? 3వ స్థానం అంటే ఎలా ఇస్తే 2వ స్థానం ఇవ్వు, లేకపోతే వెళ్ళిపోతా. ఆగాక డాక్టర్ గారు, వెళ్ళిపోకండి. అమ్మో, మాటి మాటికి ఎస్ఐని అడిగితే ఏం బాగుంటుంది, అయినా తప్పదు. ఎస్ఐయా, రండి డాక్టర్ గారు, వచ్చి 2వ స్థానంలో కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, డాక్టర్ గారు కావాల్సిన అవసరతలు తీర్చుకో. కాఫీ తీసుకోండి. నాకు సమస్య అండి. చెప్పు. పొద్దుస్తమానం పని చేస్తున్నానండి. రాత్రి కాగనంత తింటున్నా, మళ్ళీ ఆకలి అయితే లేదండి. వాట్ విజయ? మీ పనామే ఏంటి ఇట్లా మాట్లాడుతుంది పిచ్చి పిచ్చిగా? ఏం మాట్లాడావే నువ్వు? ఎక్కడేం మాట్లాడో తెలియదా నీకు? డాక్టర్ గారు చూడగానే ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తొస్తాయా? వెళ్ళు వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. రామలక్ష్మి, అమ్మగారండి. తలుపు తడుతున్నారు చూడు. అలాగే అమ్మగారండి. ఆవిడ మీ ఫ్రెండ్ వచ్చారండి. అలా మాట్లాడకే, నిన్ను నన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తుంది. హాయ్ ఎమ్మెల్యే గారు. హాయ్ విజయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను ఎమ్మెల్యే గారు. నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. గుర్తుకే ఉన్నాయండి. వచ్చి 4వ స్థానంలో కూర్చో ఎమ్మెల్యే గారు. నేను మీటింగ్స్ అన్ని వదిలిపెట్టుకొని వచ్చాను. నాకు ఇస్తే 3వ స్థానమే, లేకపోతే నేను వెళ్ళిపోతాను. అమ్మా ఆగా, వెళ్ళిపోతే ఎవరు నాకు సాయం చేస్తారు? ఎస్ఐయా, రా ఎమ్మెల్యే గారు, వచ్చి 3వ స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, ఎమ్మెల్యే కావాల్సిన అవసరతలు చూడు. కాఫీ తీసుకోండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి. అడుగు. మొన్న ఎలక్షన్స్ అయినాయి కదండి, ఓటుకు 2000 ఇచ్చారండి. నాకంటే 1000 రూపాయలు ఇచ్చారు. ఇంకా ఎవరిని అడగమంటారు? వాటి విజయ, మీ పని మనిషి ఎంత తిక్క తిక్క అవుతుంది. ఏం మాట్లాడావే? తిక్క తిక్కగా ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడేం మాట్లాడాలో తెలియదా నీకు? అసలు వచ్చిన గెస్టుల ముందు నా పరువు తీసేస్తున్నావు. వెళ్ళు వెళ్ళి పని చేసుకో, వెళ్ళు. నా 1000 రూపాయలు నేను అడగాను, ఇంకెవరైనా అడగానా? రామలక్ష్మి, అమ్మగారండి. వెళ్ళు, తలుపు కొడుతున్నారు చూడు. అలాగే అమ్మగారండి. ఆవిడ సింగర్ వచ్చిందండి. సింగర్ కాదే, సింగర్. నా ఫ్రెండ్ ఎస్తేరు వచ్చిందా? ఎస్తేరు, బాగున్నావా? బాగున్నా విజయ, నువ్వు బాగున్నావా? బాగున్నాను ఎస్తేరు. మీ పాటలు యూట్యూబ్లో, ఫేస్బుక్లో రోజు వింటున్నాను ఎస్తేరు. రండి, నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎస్తేరు. వచ్చి 5వ స్థానంలో కూర్చో ఎస్తేరు. ఏంటి విజయ, కేవలం నువ్వు పిలిచావని నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టుకొని వచ్చాను. ఇస్తే 4వ స్థానమే, లేదంటే నేను వెళ్ళిపోతాను. ఆగాగా ఎస్తేరు. అమ్మో, ఈమె వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? ఎస్ఐయా, వచ్చి 4వ స్థానంలో కూర్చోండి ఎస్తేరు గారు. రామలక్ష్మి, నా ఫ్రెండ్ ఎస్తేరు కావాల్సిన అవసరతలు చూడు. కాఫీ తీసుకోండి.
పని చూసుకో వెళ్ళు. అమ్మగారే రమ్మంటారు, అమ్మగారే పొమ్మంటారు. నేను కానీ ఎప్పుడో పెద్ద అయి సింగర్ని అయితే టీవీలో వస్తా. రామలక్ష్మి అమ్మగారండి. తలుపు తాడుతున్నారు చూడు. అలాగే అమ్మగారండి. మీరు ఆగండి. అమ్మగారండి, అమ్మగారండి. ఇక్కడ అక్కడ అమ్మేస్తారు చూడండి. ఆవిడ మీ ఫ్రెండ్ వచ్చారండి. రియల్ ఎస్టేట్ ప్రియా వచ్చిందా? అవునమ్మగారండి. హాయ్ ప్రియా, బాగున్నావా? వాళ్ళంటే వీడికి అమ్మాయండి, వీళ్ళంటే వాడికి అమ్మాయండి. ఈవినింగ్ కల్లా నా అకౌంట్లో డబ్బులు ఉండాలి. బాగున్నావా? నేను బాగున్నా. బాగున్నాను ప్రియా. నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రియా. వచ్చి 5-6 స్థానంలో కూర్చోండి ప్రియా. వాట్? కేవలం నువ్వు పిలిచావని నా వర్క్ అంతా పెండింగ్ పెట్టుకొని వచ్చా. ఇస్తే 4వ స్థానం ఇవ్వు, లేదంటే నేను వెళ్ళిపోతా. ఆగాగు ప్రియా. అమ్మ ఈమె వెళ్ళిపోతే ఎవరు సహాయం చేస్తారు నాకు? ఎస్ఐయా రా ప్రియా, వచ్చి 5వ స్థానంలో కూర్చో. రామలక్ష్మి, అమ్మగారండి. నా ఫ్రెండ్ ప్రియా కావాల్సిన అవసరాలు చూడు. అలాగే అమ్మారండి. కాఫీ తీసుకోండి. ఓ మాట అడుగుతానండి. అడుగు. మీరు ఇక్కడిదక్కడ అక్కడిక్కడ అమ్మేస్తారు కదండి, అందులో చిన్న ముక్క ఇవ్వండి, గుర్తు చేసుకుంటాను. వాట్? ముక్క అంటే చికెన్ ముక్క, మటన్ ముక్క అనుకుంటున్నావా? విజయ, విజయ, ఏంటి ప్రియా? మీ పని మనిషి ఏంటి తిక్క తిక్కగా వాగుతుంది? ఏం బాగావే, నీకు ఎక్కడేం మాట్లాడాలో తెలియదు అసలు. వెళ్ళు వెళ్ళు, పని చేసుకో. వచ్చిన గెస్టుల ముందు నా పరువంతా తీసేస్తుంది ఇది. వెళ్ళు. నేనేమన్నా ఇల్లు అడిగానా? చిన్న ముక్కే కదా అడిగింది. రామలక్ష్మి, వెళ్ళి తలుపు తడుతున్నారు చూడు. అలాగే అమ్మగారండి. అబ్బో ఈవిడ. అమ్మగారండి, అమ్మగారండి. అస్తమానం మన ఇంటి మీద పడి తింటారు చూడండి. ఆవిడ మీ చెల్లెరు వచ్చారండి. అవే మాటలే, తను నా చెల్లెలు, దానికి రెస్పెక్ట్ ఇవ్వు. నాయన్ని దానియే, దాని అన్ని దానియేనే. హాయ్ సుప్రియ. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను సుప్రియ. పెళ్లి పనులు ఎక్కడ దాకా వచ్చాయి? నువ్వు వచ్చావు కదా సుప్రియ, ఇప్పుడే మొదలు పెట్టేద్దాము. సరే అక్క, చాలా మంది వచ్చారు. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ సుప్రియ. వీళ్ళందరినీ నువ్వే చూసుకో. ఎక్కడ కూర్చోవాలి? ప్లేస్ లేదు కదా. ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, లేపుతానులే. ఇల్లంతా నీదే సుప్రియ, నీకు కావాల్సిన చోట కూర్చో. కొంచెం లేస్తారా బాబు? కాఫీ తీసుకోండి. ఏంటి రామలక్ష్మి, బాగా లావ్ అయిపోయావేంటి? నేనా? అస్తమానం పనిచేసి చిక్కిపోయాను. మీరే అస్తమానం మా ఇంటిపై తిని లావయ్యారు. అక్క, నేను వెళ్ళిపోతాను. ఏంటి మీ రామలక్ష్మి ఇలా మాట్లాడుతుంది? దాని సంగతి తెలిసింది కదనే, దాన్ని అది అలాగనే మాట్లాడుతుంది. దాని మాటలేం పట్టించుకోకు, కూర్చో. అది మీ అందరికీ నేను ఫోన్ చేయగానే నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అమ్మా, ఆగండి ఎస్సయ్య. మీ కష్ట సమయంలో నేను మీకు సహాయం చేశాను. నా కూతురు వివాహ విషయంలో మీరు సహాయం చేస్తారని. అమ్మా, ఆగండి ఎస్సయ్య. నా బిజినెస్లో షేర్స్ అన్నీ పోయాయి. మీకు ఎన్నోసార్లు నేను సహాయం చేశాను. నా కూతురు వివాహం. ఆగండి ఎస్సయ్య, నేను మాట్లాడుతున్నాను కదా. మీరు సహాయం చేస్తారని ఇక్కడికి పిలిపించాను. రమణి, సారీ విజయ, నేను నీకు ఇప్పుడు హెల్ప్ చేయలేను. ఈ మధ్య నేను యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాను కదా, మనీ అంతా అక్కడే పెట్టేశాను. ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేయలేను. కావాలంటే చెప్పు, ఫ్రీగా నా ఆటోగ్రాఫ్ ఇస్తుంది. రమణి, రమణి, డాక్టర్ గారు. హలో, అవునా? చాలా ఆపరేషన్స్ ఉన్నాయి కదా, నేను వస్తున్నా, రెడీ చేసి పెట్టండి. ఓకే. సారీ విజయ, నేను ఇప్పుడు పక్కన కట్టాను కదా కొత్త హాస్పిటల్, దానికే డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. సారీ విజయ, పెళ్ళికి పిలువ వస్తా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, సారీ
ఎమ్మెల్యే గారు సారీ విజయ, నేను ఎలక్షన్లకు పోయి అక్కనే డబ్బంతా ఖర్చు పెట్టేశాను విజయ. నేను నీ కూతురు పెళ్లికి సహాయం చేయలేకపోతున్నా విజయ. సారీ. ఎమ్మెల్యే గారు ఎస్తేరు సారీ విజయ, నేనే నిన్ను అడగడానికి వచ్చాను పెళ్లికి ఎస్తేరు ప్రియా. సారీ విజయ, నా ఫ్లాట్స్ అన్ని లాస్ట్ అయ్యి నేను లాస్ట్లో ఉన్నాను. సారీ విజయ. ప్రియా చెల్లి. సారీ అక్క, నాకే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు కట్టేది ఉంది, నా దగ్గర ఏం లేదు. కావాలంటే చీరలు కొనేటప్పుడు నన్ను బిల్లు వస్తాను. సుప్రియ ఎవరు నాకు హెల్ప్ చేయలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఏమైందమ్మా గారండి? ఏం లేదు రామలక్ష్మి, నా స్నేహితులందరినీ పిలిచాను కదా, అవునమ్మా గారండి. నాకు ఎవ్వరు ఏమీ హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయారు రామలక్ష్మి. నా కూతురు వివాహం ఎలా విధంగా జరుగుతుందో అదే భయంగా ఉంది రామలక్ష్మి. అవునా అమ్మగారండి? మా మాట చెప్తా అమ్మగారండి. మీ చెల్లె మీలో సామన్నారు కదా అమ్మగారండి? అది నేను సగం చేసి వెళ్ళిపోయింది రామలక్ష్మి. అవునా అమ్మగారండి? మా మాట చెప్తా అమ్మగారండి. చెప్పు. అమ్మగారండి, మీరు ముందుగా యేసు బాబుని పిలిచారు కదా అమ్మగారండి? అవును. అందరిని అడిగారు కానీ యేసు బాబుని అడగలేరు అమ్మగారండి. యేసు బాబుని అడిగి చూడండి. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ఎస్ఐని అడగనే? మీరే ఎన్నోసార్లు అన్నారు కదా అమ్మగారండి, యేసు బాబు మంచాడు, యేసు బాబు కన్నిస్తాడు, యేసు బాబు సాయం చేస్తాడని. అడిగి చూడండి, సాయం చేస్తాడు. అలాగే రామలక్ష్మి, నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళి డోర్ వేయి, ఎవరు రాకుండా చూసుకో. ఎస్సయ్యా, నేను మొదటగా పిలవగానే ఎస్సయ్యా నాకు సహాయం చేస్తానని మీరే వచ్చారు ఎస్సయ్యా. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఎస్సయ్యా నా బంధువులంటూ స్నేహితులంటూ ఎస్సయ్యా వాళ్ళని ఆశ్రయించాను ఎస్సయ్యా వాళ్ళెవ్వరూ నాకు హెల్ప్ చేయలేదు ఎస్సయ్యా మీరే సహాయం చేయండి ఎస్సయ్యా. అయ్యా మీరే కనికరించండి ఎస్సయ్యా. అయ్యా నా కూతురు వివాహము ఏ విధంగా జరగాలో ఎస్సయ్యా మీరే నాకు తోడైండండి ఎస్సయ్యా సహాయం చేయండి ఎస్సయ్యా. తండ్రి మీరే తోడై నడిపించండి ఎస్సయ్యా. నీకు విజయ, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను ఉన్నాను కదా, నేను నీ కూతురు పెళ్ళిని ఘనంగా చేస్తాను. నేను నీకోసం ప్రాణాలనే అర్పించాను. ఈ చిన్న పనిని చేయనా? నేను నీ కూతురు పెళ్ళిని ఘనంగా చేస్తాను. ఇంకెప్పుడు మనుషుల మీద ఆధారపడకు, దేవుని మీదే ఆధారపడు. ఎస్సయ్యా నీకు వందనాలు ఎస్సయ్యా, నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఎస్సయ్యా. ఎస్సయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రామలక్ష్మి అమ్మగారండి, రా కూర్చో. నేనే అమ్మగారండి. కూర్చో రామలక్ష్మి. ఎంత మార్పు వచ్చింది అమ్మగారండి? ఎస్సయ్య నాతో మాట్లాడా రామలక్ష్మి, నా కూతురు వివాహం ఘనంగా జరిపిస్తానన్న రామలక్ష్మి. అవునా అమ్మగారండి? అవును రామలక్ష్మి. హలో, అవునండి నేనేనండి. అవునా, చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి. రామలక్ష్మి, ఎస్ఏ నాతో మాట్లాడాడు కదా, మన బిజినెస్లో పోయిన షేర్స్ అన్ని తిరిగి మనకే వచ్చాయి రామలక్ష్మి. చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మి. అవునా అమ్మగారండి? అవును రామలక్ష్మి. అవునా అమ్మగారండి? అమ్మగారండి, నాకు ఆదివారం సెలవు ఇచ్చేసేయండి అమ్మగారండి. యేసు ప్రభు ఇంత పెద్ద అద్భుతం చేశాడు కదా అమ్మగారండి. యేసు ప్రభుని నేను నమ్ముకుంటా అమ్మగారండి. నువ్వు ఎస్ఐ సన్నిధికి వస్తావా? అవునా అమ్మగారండి? సరే రామలక్ష్మి, ప్రతి ఆదివారం మనం ఇద్దరం కలిసి ఏసయ్య సన్నిధికి వెళ్దాం రామలక్ష్మి. ఇన్ని రోజులు ఏసయ్య సన్నిధిని ఆశ్రయించక క్లబ్బులని మీటింగ్స్ అని బయట తిరిగాను కానీ దేవుని వైపు చూడలే రామలక్ష్మి. దేవుడు మాట్లాడిన తోడనే ఎంతో అద్భుతంగా మన షేర్స్ అని మనకు వచ్చాయి రామలక్ష్మి. పద వెళ్దాం లక్ష్మి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిని ఆరాధిస్తాం రామలక్ష్మి. ఇదే స్కిట్ దేవుని ఆశ్రయించడం.
మనుషులను మనుషులను ఆశ్రయించినప్పుడు మరి మనుషులు సహాయం చేస్తారని ఎంతో నమ్మింది, విశ్వసించింది విజయ. కానీ తన జీవితంలో తను అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ సహాయం చేయలేదు. చివరికి సొంత చెల్లెలు కూడా ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేవు, నీ దగ్గరికి వచ్చానని చెప్పి డోకా ఇచ్చేసి వెళ్ళిపోయింది. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. మనకు అనేక పరిస్థితులు వస్తాయి, ఎవరు మనకు సహాయం చేయరు ఆ టైంలో. కానీ ఒక్కరు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఒక్కరే మనం ఆశ్రయించిన మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. అందుకని బైబిల్ ఇలా చెప్తుంది ఏంటంటే, మనుషులు నమ్మడం కంటే దేవుని యేసుక్రీస్తుని ఆశ్రయించడం మేలు. రాజులను అధికారులను నమ్ముకుంటు కంటే నా దేవుని ఆశ్రయించడం నాకు మేలు, నా దేవుని ఆశ్రయించే నాకు మంచి అని చెప్పి ఒక భక్తుడు బైబిల్లో ఇలా చెప్తాడు. కాబట్టి మనుషులను ఆశ్రయించక దేవుని పూర్ణ మనసుతో మనం ఆశ్రయిస్తే దేవుడు మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరి ఇంతసేపు మీరు చాలా చక్కగా చప్పట్లు కొట్టారు. ఆఖరిసారి ఈ కార్యక్రమం అంతటి కొరకు ఆఖరి ఒక్క రౌండ్ చప్పట్లు కొట్టారంటే ఈ కార్యక్రమం ముగుస్తుంది.